దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసు. ఇప్పుడు ఈ కేసులో అంతా అవినీతి ఆరోపణలు ఏవైతే అటు సిబిఐ కానీ ఈడీ కానీ చేస్తుందో ఇవన్నీ కేవలం రాజకీయ ప్రేరేపితమే అని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఈ కేసులో ప్రధానంగా చాలామంది దాదాపు అందరికీ అని చెప్పుకోవచ్చు, అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇందులో అవినీతి అనేది లేదు, కేవలం రాజకీయ ప్రేరితమైన కేసుగానే కోర్టు అభిప్రాయపడింది. అటు కేజ్రీవాల్, తర్వాత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, శరత్ చంద్రారెడ్డి, ఇతర చాలామంది నేతలకు, ఇటు ఏపీ తెలంగాణలో అయితే కవితకు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. వినే ఉంటారు, ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్కి క్లీన్ చిట్ వచ్చింది, సిసోడియాకి, ఇటు కవితకి, అందరికీ. కానీ అదే కేసులో ఇప్పటి వరకు రాజకీయంగా దీన్ని ఒక అంశంగా మార్చుకునే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎలా దీన్ని ఇప్పుడు ఎలా విశ్లేషించాల్సి వస్తుంది? బీజేపీకి ఒక ఫార్ములా ఉంటుందండి, 1, 2, 3 స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది. మీకు దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. వెస్ట్ బెంగాల్ 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు, 30 సంవత్సరాల పైచీలకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలు తృణప్రాయంగా కనుమరుగు. రెండోది, మీకు అన్నా హజారే జ్ఞాపకం ఉంటే, అవునండి, ఒక 3 ప్రోడక్ట్లు మన నెత్తికేసాడు. అందులో ఒకటి కేజ్రీవాల్, రెండోది కిరణ్ బేడి ఆవిడ, మూడవది ఈ రామ్దేవ్ బాబా గారు. వీళ్ళు ముగ్గురు ఇండైరెక్ట్ పారాసైట్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ బీజేపీ. ఎలా అంటే, ఇప్పుడు ఘీ సీదా నహీ నికలాతో ఉంగ్లీ తేడా కరికే నికాలనా అని ఒక ప్రోవర్బ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే, ఢిల్లీలో దగ్గర కాంగ్రెస్ కంచుకోట్లవి, వాటిని ఎరగొట్టాలంటే బీజేపీని నమ్మరు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఏంటన్న దగ్గర కేజ్రీవాల్ ని రాజకీయ అరంగేట్రం చేయించారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రస్థానంలో మీకు వెస్ట్ బెంగాల్ ఫామ్ లో 1, 2, 3 అంటే ఆ రెండు లేచిపోయి రెండో ప్లేస్ లో బీజేపీ ఎమర్జ్ అయింది. కానీ కేజ్రీవాల్ ఇక్కడ తను పెంచిన మొక్క అంటుకడితే ఏమైందంటే, ఎక్కడైనా సరే నెంబర్ 2 కాకుండా నెంబర్ 1 ఎమర్జ్ అవడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. అదే 1, 2, 3 స్ట్రాటజీలో. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఢిల్లీ 2 కన్సాక్యూటివ్ టైమ్స్ కాంకర్ చేశాడు. పైపచ్చి అతనికి ఉన్న పొలిటికల్ ట్రాక్ రికార్డ్ లో 3rd టైం కూడా కాంకర్ చేయడానికి వెనుకపాటు అవ్వట్లేదు. అవును. మూడోది, కాంగ్రెస్ ఇద్దరు కొట్టుకున్నారు, సిద్ధుగౌడ కెప్టెన్ కొట్టుకుని చచ్చిన దానికి కాంగ్రెస్ ఎత్తుకుపోయింది. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడెక్కడ కంచుకోట్లు ఉంటాయి, ఉదాహరణకి పంజాబ్ కానీ ఇలాంటి వాటిల్లో మొత్తానికి స్థావరాలు లేపియాలి. దానికి మనోడిని బ్రహ్మాండంగా వాడారు. వాడిన ప్రస్థానంలో అమ్మయ్య బానే ఉంది కాలు చేయని దగ్గర మనోడు అంటే ఒక కోర్ట్ ఆపరేషన్ పనికిమాలిన కాంగ్రెస్ కి నెత్తికెళ్ళిపోతాడు. ఉండుండి మనం కూటమి కడదాం, ఇచ్చేద్దాం అని చెప్పి లోపల ఇన్ఫర్మేషన్ అన్ని కాంగ్రెస్ తీసుకొచ్చి ఆ బీజేపీ కూడా ఎదాన పెడితే, ఇప్పుడు కన్సాక్యూటివ్ గా 3 టైమ్స్ ఎలక్షన్స్ కి వెళ్ళడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాడు. పంజాబ్ కాంగ్రెస్ లేచిపోయింది, మీరు గమనించారు లేదు? ఈ ప్రాసెస్ లో గుజరాత్ లో ఒకప్పుడు కాంగ్రెస్ ఆర్ బీజేపీ అన్నట్టు ఉండేది. వీళ్ళు సక్సెస్ఫుల్ మెటీరియలైజేషన్స్ లో ఏం చేయగలిగారంటే, గుజరాత్ లో కాంగ్రెస్ ని కనుమరుగు చేసి ఇప్పుడు నెంబర్ 2 కేజ్రీవాల్ ఎమర్జ్ అయ్యాడు అక్కడ, ఆమ్ ఆద్మీ పార్టీ. సో నేను తుడిచే కార్యక్రమంలో నాకే మనోడు నెత్తికి కూర్చునే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలి? మొక్కే వంగంది మోనే వంగను అన్న దగ్గర మొక్కని తెంచేశారు. ఆ దెబ్బకి మీరు గమనిస్తే ఢిల్లీ ఏమి కాకుండా బీజేపీ కైవసం అయిపోయింది. అవును. సో ఇప్పుడు ఎట్లా అన్న దగ్గర చూసుకుంటే, లేనిది ఉన్నట్టు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీ దగ్గర ఓ పర్స్ ఉంటుంది జేబులో, దాంట్లో 1000 రూపాయలు ఉన్నాయి, కొన్ని కాగితాలు ఉన్నాయి, 2 చెక్కులు ఏవో ఉన్నాయి, కార్డులు ఉన్నాయి. అది ఎవడో తీసేసాడు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 5000 రూపాయలు పోయాయని, కాగితాలు చెక్కులు ఉన్నాయని. పాపం పోలీసు వాళ్ళు ఎదిగి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత 1000 రూపాయలు ఉన్నాయి సార్ అని ఇచ్చారు మీకు వెనక్కి. మీరేం చెప్పారు? సార్ ఇందులో 5000 ఉన్నాయని కంప్లైంట్లో రాశారు. అది మీ ఒక్కడికే తెలుసా, మీ అంతరాత్మక అందులో 1000 రూపాయలు ఉన్నాయని. కానీ మీరు మాత్రం నిజం చెప్పారు. అదే బీజేపీ. ఇక్కడ కేజ్రీవాల్ ని సమాధాన దండోపేదాల్లో అతన్ని ఎలా బదనాం చేయాలన్న దగ్గర ఖచ్చితంగా లిక్కర్ కేసు పెట్టాలి, లిక్కర్ కేసుతో అన్న దగ్గర మనీష్ సిసోడియాని లాక్ చేశారు. ఊరించి కేజ్రీవాల్ వేశారు. ఆ దెబ్బకి కేజ్రీవాల్ తో పాటు నేను కేసీఆర్ గారు లావుడికి వెళ్ళిపోతారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు అనుకున్నాను. అప్పుడు వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఈ చతురతను జాగ్రత్తగా గమనిస్తే, వాళ్ళు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో 2 రీజనల్ పార్టీలు. ఎందుకంటే పాము తన పిల్లల్ని తింటది, పులి తన పిల్లల్ని ఆకలేస్తే తినేస్తుంది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న కథలకు వాస్తవ రూపం ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాదిని దమ్మిడికి పనికిరాని, దక్షిణాదిని దమ్మిడికి పనికిరాని బీజేపీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వాళ్ళ నవ్వుడు దేకినోడే ఉండడు. ఇక్కడ
ఇక్కడ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ లో ఉపద్రవం రాలేదు, కానీ కేజ్రీవాల్కి వచ్చింది. దాని పర్యవసానం బీజేపీ అక్కడ కాంకర్ చేసేసింది. ఇక్కడ కేజ్రీవాల్ కి లా కాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ కి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది. వస్తే ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు పప్పెట్లా కూర్చోబెట్టారు చూడండి. పేరుకి మాత్రం చెట్టుకు వచ్చినట్టు వయసులో వచ్చే ఆయనకి ఏమీ చేయలేని డిస్క్రిప్షన్ లేకుండా ఓన్లీ అడవాడి చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ తిరగాలి. అది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు, కేసీఆర్ అనుకుని ఒప్పుకోడు. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళకి అక్కడ లేకపోయింది. అక్కడ లేకపోయినప్పుడు ఏమైంది, వీళ్ళ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఆపాలి, ఇక్కడ కేసీఆర్ ఆపాలి. ఆపే కార్యక్రమాలు ఏం చేశారు, ఇక్కడ ఉనికి లేని బీజేపీ కూడా 8 గెలిచాడు. వాళ్ళకి గెలుకుని చూసుకుంటారు రోజుకోసారి ఇక్కడ ఎలా గెలిచామని. గమనించారా? అవునవును. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తు తెలుగుదేశం అనగానే ఆ సత్యావడో ఆయనకే తెలియదు. కామేన్ అయితే ఖచ్చితంగా తెలుగుదేశం గ్యారంటీడ్ అండ్ అష్యూర్డ్ బ్యాచ్ అది. పురంధేశ్వరమ్మ ఫ్యామిలీ ఆబ్లిగేషన్ తో ఎలా గెలిచారు చూడండి వాళ్ళందరూ. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ రీజనల్ పార్టీలు రెండు మీరు గమనించండి. ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మనం అందరం ఏమనుకున్నామంటే చెప్పులవి వేసి అమిత్ షా మీద ఇట్లా అన్ని దగ్గర అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం అనగానే అంతే జుత్తులు అయితే కాళ్ళు అవును అన్న దగ్గర వీళ్ళు చాలా సిద్ధాస్తులు కాళ్ళు పట్టేశారు, పని అయిపోయింది. కాళ్ళు పట్టే వాళ్ళు ఎవరో ప్రజలకు అర్థం అవ్వాలి ఈ విషయం. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాట్ ఈస్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా అంటే రీజనల్ పార్టీని ఎలా కబలిద్దాం, లేనిది వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ ఈడీ, సిబిఐ లేకపోతే ఇంక్లూడింగ్ వ్యవస్థలన్నిటితోనూ బుల్డోస్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కైవసం చేసుకోవడానికి వెనక ఆడరు. అట్ ద కాస్ట్ ఆఫ్ లీడర్స్. ఇప్పుడు కవితమ్మ జైల్లో పెట్టారు, అక్కడ విజయసాయి రెడ్డి అల్లుడిని లోపటేశారు. విజయసాయి రెడ్డి అనే ఒక ఎంపీ రాజ్యసభ నుంచి, ఇంకో అతను మాగుంట ఎంపీ ఫ్రమ్ నెల్లూరు. సో వీళ్ళ పర్యవసానాలు ఎంత పార్టీకి డ్యామేజ్ అయ్యి, అసలు యాక్చువల్ గా ఇది రీజనల్ పార్టీ కేంద్రీకృతమైన దగ్గర వ్యక్తి చుట్టూ జరిగే రాజకీయమే కదా. కానీ ఇక్కడ ఎక్కడ కేసీఆర్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మకిలి అంటలేదు ఇందులో. బికాస్ దే వాంట్ టు కాంకర్ ఢిల్లీ. ఈ దాంట్లో కేజ్రీవాల్ ని మనీష్ సిసోడియాని బలేస్తో వాళ్ళతో పాటు ఇక్కడ మీరు చెప్పినట్టు శరత్ చంద్రారెడ్డి మాగుంట కొడుకు అండ్ కవితమ్మ ఇక్కడ వీళ్ళు బలిపోసు. ఎందుకు ఈ పార్టీల్ని ఎన్డీఏ కూటమిలోకి వచ్చి దమ్మిడికి పనికిరాని రామ్మోహన్ రెడ్డికి మినిస్టర్ ఇస్తారు చూడండి. ఎయిర్పోర్ట్ మంది కాదు, గవర్నమెంట్ది కాదు, ఫ్లైట్లు గవర్నమెంట్ కాదు, అన్ని ప్రైవేట్వే. ఆయన థర్డ్ ఎంపైర్ లో చూస్తూ ఉండడానికి అలాంటి పోర్ట్ఫోలియోలు మనకి రెడీగా ఉంటాయి. సో ఇలాంటివి తీసుకునే ఉద్దేశం మన వాళ్ళకి లేదు కాబట్టి పార్టీల్ని పణంగా పెట్టబడి ఉనికి లేని దగ్గర ఉనికి సంపాదించుకుని వాళ్ళు 8 స్థానాలు ఎలా గెలిచారో చూడండి. దట్స్ హౌ దే కాంకర్డ్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ దానికి కూడా ముడిపెట్టి చూస్తే మీరు అదే అడగబోతున్నా. యాక్చువల్లీ ఢిల్లీ లిక్కర్ కేసు అనేది దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. అటువంటి కేసులోనే ఇప్పుడు వీళ్ళంతా నిర్దోషులు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి కోర్టు. మరి ఇప్పుడు ఇక్కడ ఏపీలో కూడా అదే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలపై లిక్కర్లో ఏదో జరిగింది, మతలబు జరిగిపోయిందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ కేసులు బనాయించినటువంటి పరిస్థితి. మరి ఏపీలో కూడా అదే రిపీట్ అవుతుందా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందులో వాళ్ళు బీజేపీ మోడల్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటుంటుందంటే ఫస్ట్ జనాల్లోకి ఒక్కొక్కని పిచ్చి కుక్కని ముద్రేసి వదిలేస్తారు. ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీని ఎన్ని రకాలుగా బదనాం చేశారు చూడండి. చేసినప్పుడు ఏమైంది, కాంగ్రెస్ అంటే ఏదేం కాంగ్రెస్ అని తీసిపడేస్తారు ఎవడైనా సరే. 137 ఏళ్ళు లెగసీ ఉన్న దగ్గర. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇంక కేజ్రీవాల్ కనుమరుగు అయిపోయినట్టే. బికాస్ ఈ ప్రజల్లోకి పెనట్రేట్ చేయడంలో లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఏమి కాకుండా అరెస్ట్ చేస్తారా, ఏదోటి లేకపోతే అంత ధైర్యంగా అరెస్ట్ చేసేస్తారా అన్నది ప్రజల్లో నెరేటివ్స్ బ్రహ్మాండంగా వెళ్ళిపోయి. ఇప్పుడు లేదు వీళ్ళు సత్యశీల్ అని కోర్టు ఇచ్చింది, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. ఎంతమందికి దీని మీద పూర్తి అవగాహన ఉంటుంది చెప్పండి. అవును. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడండి 154 స్థానాలు గెలిచిన వ్యక్తికి ఏమీ కాకుండా టక్కని అధపాతంలోకి పడేశారు. కేసీఆర్ గారిని 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ సాధించిన ఎలా అతన్ని డైల్యూట్ చేశారు చూడండి. చులకన భావం, హేవియ భావం, జస్ట్ రాహుల్ గాంధీ కాప్ చేసింది ఇక్కడ వీళ్ళ మీద అంటి ముట్టట్టు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఏమి స్థావరాలు లేవు కాబట్టి. అవును. అంచేత ఇక్కడ వీళ్ళని మనం ఎప్పుడైనా మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే డిస్క్రిప్షన్స్ ఏంటంటే, మేము లిక్కర్ కేసు ఎలా పెట్టామో అక్కడ చూసినట్టు మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుకోండి, లేనిది ఉన్నట్టుగా భ్రమింపు చేస్తూ ప్రజల్లో పెనట్రేట్ చేయండి. అందరికీ బెయిల్ వచ్చే చూడండి, రాజకేష్ రెడ్డికి ఒకటికి కాకుండా. అంటే దాన్ని ఇంకా సజీవంగా ఉంటారు. 2 ఏళ్ళు అయింది దగ్గర దగ్గర, ఇంకో ఏడాది లాగుతారు. ఆడితే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిద్దామనే కాన్సెప్ట్ లోనే ఉంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. అంచేత వీళ్ళ బీజేపీ వలలో చేప దొరికింది అంటే అది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ, అది ధృతరాష్ట్ర కౌగిలి. అలా ఒరిజినల్ గా ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ తత్వం మీద ప్రాంతానికి
చిత్తశుద్ధి చాటుకునే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ దాసోహం రాజకీయాలు చేయరు. అందుకనే వాళ్ళకి నచ్చట్లేదు.